వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందో లెక్క, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తర్వాత ఇంకో లెక్క. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే. తారక్ బాలీవుడ్ కి వెళుతున్నట్ట, హృతిక్ తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నట్ట. విలన్ ఎవరు, హీరో ఎవరు? ఇద్దరూ మంచి వాళ్ళైతే కథ ఎలా ఉంటుంది? చూడబోయే సినిమాని మించి సస్పెన్స్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. వార్ 2లో విలన్ గా నటిస్తున్నారు తారక్. సినిమా నచ్చి కథ నచ్చి ఒప్పుకున్నారు అన్నది నిన్న మొన్నటిదాకా మన దగ్గర అందరినీ ఊరించిన విషయం. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మాత్రం ఇంకో విషయాన్ని రివీల్ చేసింది. ఇందులో తారక్ విలన్ కాదు, హృతిక్ విలన్ కాదు, ఇద్దరు మంచివాళ్లే. అయితే వారిద్దరి మధ్య జరిగే కథ ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్. See, honestly, I have set off and we've all set off to make a great two-hero film in War 2. It is a two-hero film. There is something in our story where when you watch the film and come out, ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. you will have to tell me who was good and who was bad, because the answer is not so clear. Yeah. My feeling is when anybody comes out of this film in any part of the country, they are going to be rooting for both our heroes in this film. జస్ట్ క్యారెక్టర్ల విషయంలోనే కాదు, డాన్సుల విషయంలోనూ ఈ విషయాన్నే చెప్పారు తారక్. సలాం సాంగ్ కి హృతిక్ తో కలిసి తాను డాన్స్ చేస్తుంటే ఒకరు గొప్ప, ఇంకొకరు కాదు అన్నట్టు ఉండదు. ఇద్దరు మంచి డాన్సర్లు, పర్ఫార్మర్లు కలిసి చేస్తున్న సాంగ్ లాగానే ఉంటుంది. ఇందులో కాంపిటీషన్ కనిపించదు అని చెప్పారు. I'm extremely proud of myself for making this journey, sir, to have danced beside you. There is no competition here. This is not about who's done the best. This is about మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు, ఎవడు ఓడాడు అనే పాట కాదు. మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు, నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, వినండి. This song is not a versus song. This is a song which complements two good dancers. వార్ 2 మూవీలో చాలా సస్పెన్స్లు ఉంటాయన్నది తారక్ రివీల్ చేసిన పాయింట్. అంత గొప్పగా ఏముంటాయి? స్పెషల్ అపీరెన్స్లు ఎవరైనా చేశారా? లేకుంటే తారక్ అలా ఎందుకు చెప్పారు అన్నది వైరల్ టాపిక్. అంతేకాదు, మళ్ళీ తామిద్దరం కలిసి పనిచేయాలనుందని హీరోలు చెప్పడంతో నెక్స్ట్ చాప్టర్లోనూ వీరిద్దరి క్యారెక్టర్లు కంటిన్యూ అవుతాయా అనే మాటలు కూడా షురూ అయ్యాయి.